హలో గైస్, ఈరోజు మనం వెరీ ఇంట్రెస్టింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. ఇంట్రెస్టింగ్ స్పాట్ ఏంటంటే చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ స్పాట్ ఏంటి అంటే మామండూరు ఫారెస్ట్కి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో మాకు బాగా ఆకలేసింది. నేను ఇడ్లీ తీసుకున్నాను, మా అక్క ఎగ్ దోశ తీసుకున్నారు. తినేసాము. తినేసిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ మామండూరు ఫారెస్ట్ ఎంట్రన్స్ అనమాట. దీనికి 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మేము 3rd ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రన్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత బావికాడ లైన్ అని ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ ఆ స్పాట్లో నుంచి మనం వెళ్ళాలన్నమాట. దొండి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళాలి, దూరంగా ఉంటుంది. ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. హే గైస్, మనం వాటర్ స్ట్రీమ్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. రండి, ఇక్కడ వాటర్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ వాటర్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మేము వాటర్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, ఎంతో ఎగ్జైట్మెంట్తో వచ్చాం. బట్ ఇక్కడ చూస్తేమో చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. సమ్మర్ సీజన్ కదా, వాటర్ అంతా డ్రై అయిపోయినట్టుంది. మేబీ మనము రైన్స్ ఎండ్ అయిన సీజన్ కానీ వస్తే అప్పుడు వాటర్ బాగానే ఉంటుంది. సో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయన్నమాట. చాలా క్లియర్గా ఉన్నాయి, ప్యూర్ వాటరు. ఇవి తిరుమల కొండల నుంచి వస్తాయంట ఈ వాటరు. వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకా ఇందులో నేను చిన్న చిన్న ఫిష్లను కూడా చూసాను, చూపిస్తాను అక్కడ. అవిగోండి చిన్న చిన్న ఫిష్లు, చిన్నవి, చాలా చిన్న ఫిష్లు అవి. అవిగోండి చాలా చిన్నవి. ఇక్కడైతే ఇంకా నేను మా అక్క అయితే అక్కడికి ఆ స్టోన్ దగ్గరికి చేరుకోవడానికి నానా కష్టాలు పడ్డాము. రాళ్ళు అయితే చాలా స్లిప్పరీగా ఉన్నాయి, జారిపోతా ఉన్నాయి. అసలుకి కాలు పెడుతుంటే జారిపోతూ ఉన్నాయి. ఎట్లాగైతే ఎట్లా కింద మీద పడి మేము ఆ స్టోన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిపోయేసాం, డెస్టినీకి వచ్చేసినంత హ్యాపీగా ఉన్నాం అన్నమాట ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఇంకా మేము ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేసినాము. తెలిసిందే కదా, ఎక్కడికన్నా పోయినామంటే ముందు మనకి ఫోటోలు మెయిన్. ఫోటోలు లేని ఇంకా ఆ ప్లేస్ నుంచి బయటికి రామన్నమాట. ఈ హార్ట్ అంతా నా సబ్స్క్రైబర్స్ అందరికీ తీసుకోండి, మీకే ఈ హార్ట్ ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాను మీకోసం, సరిగ్గా రాలేదని. ఇప్పుడైతే బాగానే వచ్చింది ఈ హార్ట్ మీ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడ స్పాట్ కూడా బ్యాక్ సైడ్ అయితే బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మొత్తము. బట్ మనము రైనీ సీజన్ ఎండ్ అయ్యి 1 వీక్ 2 వీక్స్ అయిన తర్వాత వెళ్తే ఫుల్ వాటర్ ఉంటుంది, బాగా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ వాటర్ స్ట్రీమ్లో. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా స్టోన్స్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఇంకా చెట్లు ఉన్నాయి. ఇక్కడ స్పేస్ అంతా పీస్ఫుల్గా ఉందన్నమాట. మేము వచ్చేటప్పుడు చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ఇక్కడ మంచిగా అంటే ఎంజాయ్ చేసే స్పాట్ అనమాట ఇది. ఎవరికైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ వచ్చారు, కపుల్స్ వచ్చారు, లవర్స్ వచ్చారు, చాలామంది వచ్చినారు ఇక్కడ. స్పాట్ అయితే బాగానే ఉంది. బట్ మా ఎక్స్పెక్టేషన్స్, మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. బట్ అంతగా ఓకే అనిపించింది. బట్ ఇక్కడ మాత్రం మా అక్క ఫ్రీగా పెడిక్యూర్ చేయించుకుంటుంది ఆ ఫిష్ల చేత.
మీకు కూడా ఎవరికైనా ఫ్రీగా పెడిక్యూర్ కావాలంటే తిరుపతి నుంచి ఎక్కడి నుంచి అయినా రావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఫ్రీగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి. అట్టే 2 minutes కాలు పెట్టేసి అట్లాగే ఉన్నింది. ఆ ఫిష్లో డెడ్ స్కిన్ అంతా తినేస్తూ ఉన్నాయి. ఇంకా వాటర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా ఉంది.